సార్ సార్ మీ పేరు సార్? నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి వరకు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సూపర్ ఉంది ఆయనది, కానీ కొంచెం ఈయన కేసీఆర్ అప్పులు చేసిపోయిండు. ఆ అప్పుల వల్ల బడ్జెట్లు గిరిజెంట్లు వెనకపాటు అవుతున్నాయి. ఇంకా పింఛన్లు అనుకో అన్నమాట, బస్సులు పెట్టిండు, అన్ని పెట్టిండు. ఏం తక్కువ చేస్తున్నా ఆయన? అందరూ ఆయన అంతా కేసీఆర్ చేసిన మోసమే. ఇప్పుడు ఆడ బిల్లు లేక ఆ పైసలు అప్పు చేసి బిల్లులు వెళ్తలేవు, బస్సు ఫ్రీ పెట్టిండు. ఆదాయం వచ్చిన ఆదాయమే వెనకబడ్డది అది, కాబట్టి ఆయనకు వెళ్తలేదు. కాసేపట్లో ఆయన చేస్తాడు బ్రహ్మాండంగా. మళ్ళీసారి కూడా సీఎం ఆయన అవుతాడు, ముచ్చటే లేదు. దొంగ కేసీఆర్ మా నార్కట్పల్లి డిపోలో బస్ స్టాండే పోవు అమ్ముకుందామని ప్రయత్నం చేసారు వాళ్ళు. ఎన్ని అమ్మలేదు, కవిత ఎన్ని దోసుకోలేదు, లిక్కర్లో దాచుకుంది, అన్నిట్లో దాచుకుంది. దొంగ పావంసులు పట్టుకోరు, దొంగ డబ్బులు బొచ్చడు ఉన్నాయి ఆడ. రాడు ఇక కేసీఆర్ ముచ్చటే రానివ్వదు. ఆడోడే రేవంత్ రెడ్డి మనోడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. మీ పేరు? శంకర్ అన్న. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను అమెజాన్ డెలివరీలో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్న ఇప్పుడు వరకు 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు ఒక్కటి కూడా కరెక్ట్ లేదన్న. ఒక ఫ్రీ బస్సు ఒక్కటి తప్ప, కరెంటు బిల్లు తప్ప మిగతా వస్తువులు ఏవి కరెక్ట్ అవుతలేవు అన్న. ఇప్పుడు వరకు రేషన్ కార్డులు లేవు, వివిధ రకాలుగా చెప్పారు కానీ ఏది కూడా అమలులోకి రావడం లేదు. పుట్టిగా బడ్జెట్ అంటారు కానీ బడ్జెట్ లేదు, ఏం లేదు. మేమైతే నెక్స్ట్ సారి కేంద్రంలో ఏదైతే ఉందో మాకు కూడా రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు వరకు అయితే ఎన్నో పథకాలు చెప్తున్నాడు కానీ అది ఏది కూడా అవుతలేదు. రేపు వరకు మొన్నటిదాకా అప్లికేషన్లు పెట్టమన్నాడు, అవి ఎక్కడ పోయినాయి కూడా లేదు. పెన్షన్లు ఇప్పుడు వరకు 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వడం లేదు. పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ మిగతా ఏవి కూడా సరిగా లేదన్న. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా ఏం చేయలేదన్న. కేసీఆర్ ఏంటంటే బయట అప్పులు తీసుకొచ్చి బయట జనాలకి మభ్య పెట్టిండు. నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. ఆ అప్పులు వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు, అప్పులు ఏమున్నాయో అప్పులు కూడా తీరుస్తున్నామని చెప్తున్నారు కానీ ఏది కూడా అమల్లో లేదు కరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు సార్? ప్రవీణ్ సార్. ఏం చేస్తుంటారు సార్? స్టడీ చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది, చక్కగా ఉంది. రుణమాఫీ చేస్తున్నారు, నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు 55,000 అయిపోతున్నారు. అదేవిధంగా ఫ్రీ బస్ పెట్టారు, గ్యాస్ ఫ్రీ బస్ నడిచింది, చాలా చక్కగా అనిపిస్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనలో చాలా నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు, తర్వాత అన్ని విషయాల్లో కూడా ఇబ్బంది పడ్డారు, అన్ని విధాలుగా. అమ్మా నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు స్వాతి అండి. ఏం చేస్తారమ్మా? నేను చదువుకుంటున్నా అండి, హౌస్ వైఫ్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? నాకు చాలా బాగా నచ్చిందండి. ఉచిత బస్సు టికెట్, గ్యాస్, కరెంట్ బిల్లు చాలా మంచిగా అనిపిస్తుందండి. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఉచిత గ్యాసు లాంటివి ఇవ్వడం, కొంచెం మహిళకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం అనేది మాకు మంచిగా అనిపిస్తుంది. వచ్చేసారి కూడా రేవంత్ గెలవాలని ఆశిస్తూ నా ఓటు రేవంత్ రెడ్డికి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కొంచెం దొరల పాలన లెక్క అనిపించేది, పేద ప్రజల దాకా ఏమీ రాలేదు, అక్కడక్కడే అయిపోయింది. ఇదైతే ప్రతి ఒక్క మహిళకి, పేద ప్రజలకి ఎగ్జాంపుల్గా అయితే ప్రతి పేద మహిళలకి, గిరిజనులకి వర్తిస్తుంది. థ్యాంక్స్ అమ్మా. ఓకే థ్యాంక్స్. మీ పేరు సార్? స్వామి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు, లబ్ధిదారులకు ఏ విధంగా చేరుతున్నాయి అంటారు? కొన్ని చేరేటివి చేరుతున్నాయి, కొన్ని చేరేట్లేవు. మిగతావి కూడా చేరాలని కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కూడా అంతే ఉంది. ఏముందాడా? గతంలో కూడా అంతే ఉంది. ఇంక ఇప్పుడన్నా ఉద్యోగ క్యాలెండర్ వచ్చింది నిరుద్యోగులకు, అక్కడ పోయినా సరే అది కూడా లేదు కదా, నిరుద్యోగ క్యాలెండర్ కూడా లేదు. థ్యాంక్ యూ సార్. రైట్.